అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ను సుదీర్ఘంగా విచారించడాన్ని నిరసిస్తూ జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయం ఎదుట ఓ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. సంతోష్ ను వెంటనే విడిచిపెట్టాలంటూ నినాదాలు చేశారు. ఇక సిట్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు. చెప్పు చేతుల్లో పెట్టుకొని భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నది. దానికి నిదర్శనమే ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దాడి చేస్తున్నారు. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ప్రజాపాలన కనిపిస్తా ఉండదా? నేను ఏమడుగుతున్నావు? పత్తికస్తే కూడా ఉండకుండా మేము వచ్చిందే నలుగురు ఐదుగురు చూడడానికి మనతో మాట్లాడడానికి వస్తే కూడా ఇక్కడ ఉండదని చెప్పి నెట్టేసులు కొట్టడం ఇది ఎక్కడ న్యాయమండి? ఇది ఎమర్జెన్సీ పాలకులకి కనిపిస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని డ్రైవర్స్ చేస్తున్నారు, ఎన్ని జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాజీ పార్లమెంటు సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఈ రోజు సిట్ విచారణ సందర్భంగా 3 గంటల సమయానికి పోలీసులు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వడము, నోటీసులని గౌరవిస్తూ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. సుమారు 7 కావస్తా ఉన్న 4 గంటల పాటు ఒక వ్యక్తిని స్టేట్మెంట్ రూపంలో పిలిపించి స్టేట్మెంట్ విచారణ సందర్భంగా 4 గంటల పాటు అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని బయటికి షేర్ చేయట్లేదు. ఇంకెంతసేపు పడుతుంది సంతోష్ బయటికి రావడానికి? అసలు సిట్ కేవలం బీఆర్ఎస్ కోసమే పనిచేస్తా ఉంది. బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి వాళ్ళపై అక్రమ కేసులు నమోదుకు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులంతా కూడా ఆ ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకూడదు, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతున్నప్పుడు కేసు ఆటంకం ఏర్పాటు చేయకూడదు, పోలీసు విధులకు ఆటంకం కలిగించకూడదు అంటూ కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఆందోళన రోడ్డు పైన న్యూసెన్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలగజేస్తా ఉన్నారో వారిని హరీష్ రావు సిట్ సందర్భంగా, కేటీఆర్ సిట్ సందర్భంగా, ఇప్పుడు సంతోష్ రావు సిట్ సందర్భంగా కూడా అదే సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆందోళన చేయడానికి వచ్చినటువంటి వారందరినీ కూడా అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి కొంతమంది పోలీస్ స్టేషన్ తరలించడము, కొంతమందిని తిరిగి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు పాటు రోడ్డు పైన బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హంగామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్ష రాజకీయాలు కొనసాగుతా ఉంది, అందుకే ఈ అక్రమంగా నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తా ఉన్నారంటూ కూడా మరోసారి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారు? ఇంకెన్నేళ్ల పాటు ఈ బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి ఈ సిట్ కేసుని ఇంకాస్త పొడిగిస్తూ వస్తారు? అసలు 2 నెలల్లో ఇప్పటి వరకు సిట్ ఏం తేల్చలేకపోయింది. మళ్ళీ కొత్త సిట్ పేరుతో బీఆర్ఎస్ కోసం మాత్రమే ఈ సిట్ ఏర్పాటు చేసినట్టుగా కనబడుతోంది అంటూ మాత్రం వీళ్ళు నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్దిసేపు హంగామా చేయడం జరిగింది. పోలీసులు వారిని అందరిని అడ్డుకొని తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో కొంతమంది తిరిగి వెళ్ళిపోవడం, కొంతమంది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అగండి
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.